Before I begin, can you read that chapter 4 of Hebrew, Brother Devraju? Yeah, okay. Chapter 4 of Hebrew. Yeah, 4. yeah. Whole chapter. Yeah, Whole chapter, brother. yeah. Please. 16 verses are there. Yes, please read Yeah, it. okay. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదము వాగ్దానం ఇంకో నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవనేమని భయం కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనదాయను. కాగా జగత్పనాది వేయబడక ముందే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినవి. ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇది ఏమనగా ఈ చోటును కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అని మాట నిశ్చయం కనుకను ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట విని నీడల మీ హృదయములను కట్టింపరచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఇంకా దినమును నిర్ణయించున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన యెడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తగా పడదము. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైన బలము గలదై రెండుంచగలిగినటువంటి ఎటువంటి కట్టము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినట్టు వరకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిని స్పష్టము ఏదియూ లేదు. మనమెవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టదము. మన ప్రధాన యాజకుడును మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసమునొద్దకు చేరుదము. Thank you so much. Let's pray. Heavenly Father, I pray that you help me and Brother Rajshekhar, and as we share your word, you speak to your people, Lord. Strengthen all of us that our faith would constantly will grow on our Lord Jesus Christ, because we ask in Jesus' name. Amen. Today we will talk about God's plan for our eternal rest. ఈరోజు మన నిత్యత్వంలో మన విశ్రాంతి కొరకు దేవుని యొక్క ప్రణాళిక గురించి మనం మాట్లాడుకుందాం. And Hebrew chapter 4 is a great chapter. ఈ హెబ్రీ గ్రంథము 4వ అధ్యాయం అనేది చాలా గొప్ప అధ్యాయం అది.
And so we are talking about divine rest in this restless world. ఈ విరామం లేకుండా నిరంతరము సాగుతున్న ఈ యొక్క లోకంలో దైవిక విశ్రాంతి గురించి మాట్లాడుకోవడమే ఈరోజు మనకు ప్రధాన అంశం. Coronavirus seems has removed the peace and rest from the planet Earth. ఈ యొక్క భూగ్రహం నుంచి కరోనా వైరస్ అనేది అది శాంతి సమాధానాలని పూర్తిగా తీసివేసినట్లుగా ఉంది. No government have any easy answer. ఏ ప్రభుత్వాలకి కూడా సులభమైన సమాధానాలు లేవు. The whole situation is very, very depressing even in India. పరిస్థితులంతా కూడా మన భారతదేశంలో కూడా చూస్తే ఎంతో కృంగతీసేవిగా ఉంటున్నాయి. Society and the system both are struggling to survive. ఈ సమాజము మనకున్న ఈ విధానాలు పద్ధతులు అన్నీ కూడా మనుగడ కోసమే చాలా పోరాడుతున్నట్లుగా ఉంది. The value of our lives are diminishing. మన యొక్క జీవితపు విలువలు పడిపోతూ ఉన్నాయి. But when we look at the face of the Lord Jesus Christ, we understand another virus. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ముఖం వైపు చూస్తామో అప్పుడు మనము ఈ కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. And that is the virus of sin. అదే పాపము అనబడే ఈ యొక్క వైరస్. Only Lord Jesus can really bring the true peace in our restless soul and mind. కేవలము యేసుక్రీస్తు వారే మన యొక్క మనసులో నిజమైన ఈ గందరగోళంగా ఉన్న మన మనసులో నిజమైన సమాధానాన్ని తీసుకురాగలరు. And I'm sure many of you can testify to this as we trust the Lord together. మనమందరము దేవుని నమ్మకం ఇస్తున్నాము. ఈ విషయంలో మీలో ఎంతో మంది కూడా ఈ విషయాన్ని దీన్ని సమర్థించగలరు. Bible speaks of God's eternal plan of rest. దేవుని యొక్క శాశ్వత సమాధానానికి సంబంధించిన ప్రణాళిక గురించి బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. And this subject talks about our past, present and the future. ఈ యొక్క విషయం మన యొక్క గతం గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి కూడా చెప్తుంది. And when we look at the recipient, the first recipient of this letter, we will understand little bit more. ఈ యొక్క పత్రికని ఎవరైతే అందుకున్నారో మొదటగా వారి గురించి మనం ఆలోచించినప్పుడు మనకి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. The spiritual condition of the Hebrew Christian then was pathetic, and so the condition of our lives is also pathetic. ఈ యొక్క హెబ్రీ క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. అలాగే మన పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా ఉంది. Many Jewish Christians were really not born again, though they knew the power of the gospel. ఈ యొక్క సువార్త యొక్క శక్తిని తెలిసి ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది యూదులైన క్రైస్తవులు తిరిగి జన్మించలేదు. They constantly neglecting the great salvation. గొప్ప రక్షణని వారు ఎప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. And then some of the Christians who made some kind of intellectual commitment to Christ, but they have no deep desire in their soul to know the Lord and move on with God. కొందరు నిబద్ధత గల క్రైస్తవులు కొన్ని విషయాలు ఎంతో చక్కగా గమనించి తెలుసుకున్నప్పటికీ కూడా వారి యొక్క హృదయాల్లో దేవుని వైపు తిరగడానికి, ముందుకు వెళ్ళటానికి సరైన ఆశ లేదు. We cannot move with the Lord like a snail and very slow, very sluggish in our way. మనము దేవునితో నడిచేటప్పుడు నెమ్మదిగా నత్తనడకి నడిచినట్లు ఎంతో సోమరితనంగా ఆ విధంగా మనం వెళ్ళటానికి వీలు లేదు. And so we have a big spiritual problem. అందువల్ల మనకి ఆధ్యాత్మికంగా ఎంతో పెద్ద సమస్య ఉంది. To pretend to be a born again Christian but in reality not Christian is more dangerous. ఈ తిరిగి జన్మించిన క్రైస్తవుని వలె మనం నటిస్తూ ఉండవచ్చు, కానీ నిజానికి మనం క్రైస్తవులంగా లేము. And the third group
was a totally backslidden people. మూడవ వర్గం వారు చూస్తే వీరంతా ఎంతో వెనుకంజ వేసిన వారుగా ఉంటున్నారు. And they knew the power of the gospel, but again they were moving back from the power of the cross. వీరికి సువార్త యొక్క శక్తి ఏమిటో తెలుసు, కానీ ఈ శిలువ శక్తి నుంచి వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. One of the survey today shows that emotionally those who making the decision for Lord Jesus very fast, they're growing very fast, but they are also falling very fast. ఒక చేసిన సర్వేని బట్టి చూస్తే భావోద్వేగపరంగా దేవుని కొరకు సమర్పించుకుంటున్నామని చెప్పి ఎంతో మంది చాలా పెరిగిపోతున్నారు, కానీ అదే సమయంలో తిరిగి వారి సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది. But then there was a group who gave a big cost of their life to know Christ. కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో వెల చెల్లించిన కొందరు ఉన్నారు. They did not consider their life because they knew the worth of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క విలువ ఏంటో వారికి తెలుసు కాబట్టి తమ జీవితాల్ని వారు లెక్క చేయలేదు. And the world was not worthy of them, Hebrew chapter 11 says. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్పినట్లుగా ఈ లోకము వారికి యోగ్యమైనది కాదు. God gave them power to endure. వారికి సహించే శక్తిని దేవుడు ఇచ్చాడు. And ultimately they saw a wonderful victory in their lives. వారు చివరిగా వారి యొక్క జీవితాల్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని చవి చూశారు. Jesus said, if a man gains the whole world and loses his own soul, what is the profit? యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈ లోకాన్నంతా జయించి తన యొక్క ఆత్మని పోగొట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏమిటి అన్నారు. Israel left Egypt and they experienced the born again life and they knew the power and the presence and the provision of God. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం వదిలిపెట్టి వచ్చారు. వారు తిరిగి జన్మించినట్టు ఇటు తెలుసుకున్నారు. అలాగే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తిని వారు తెలుసుకున్నారు. But the scripture says they had two main sin in their nature. బైబిల్ చెప్తుంది వారి యొక్క గుణాల్లో రెండు రకాలైన ఈ పాపం అనేది ఉంది. Disbelief and disobedience. ఒకటి అపనమ్మకము, ఇంకొకటి అవిధేయత. And that's why they died in the wilderness. అందుకని వారు అరణ్యంలో మార్గంలోనే చనిపోయారు. The Holy Spirit wants us that we too should be very careful. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి హెచ్చరిక చేస్తుంది, మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. And we need to continuously trust the Lord. మనము ఎప్పుడు కూడా దేవుని నమ్ముతూనే ఉండాలి. Chapter 3, verse 7, 12, 15 and chapter 4, 7 again and again repeatedly tells that do not harden your heart. 3వ అధ్యాయము 7వ వచనము, 12వ వచనము, 15వ వచనము, అలాగే 4వ అధ్యాయంలో 7వ వచనంలో తిరిగి మనకి ఇదే విషయం నుంచి బోధిస్తున్నాయి, మీ యొక్క హృదయాల్ని మీరు కఠినపరచుకోవద్దు అని. Those who sin, because of the sin, those who harden their heart, that is a very dangerous, they will not able to enter into God's rest as the Bible says. తమ పాపం వల్ల తమ హృదయాల్ని కఠినపరుచుకున్న వాళ్ళకి చాలా కష్టమైన విషయం ఇది. వారు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేరని వాక్యం మనకి చెప్తుంది. We are our brother's keeper. We are our brother's keeper. మనము మన యొక్క సహోదరుని గమనించుకునే వారము. We need to pray for one another and encourage each other. మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. The church is a great family of God. మన సంఘం అనేది దేవునికి సంబంధించిన ఎంతో గొప్ప కుటుంబంగా ఉంటుంది. So we have a responsibility towards each other's spiritual life. మనకి ఒకరి పట్ల ఒకరికి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పట్ల మనకి ఎంతో బాధ్యత అనేది ఉంది. Before we enter into this chapter, we must understand the biblical concept of rest. మనము ఈ అధ్యాయాన్ని మనము అధ్యయనం చేసుకునే ముందు
అసలు బైబిల్ ప్రకారము విశ్రాంతి అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. What is the simple meaning of rest? విశ్రాంతి అనే దానికి సామాన్యమైన అర్థం ఏమిటి? When we cease to work or action or movement, we take rest. మనం ఎప్పుడైతే ఏ పని లేకుండా, ఎటువంటి క్రియలు చేయకుండా, ఎటువంటి కదలికలు లేకుండా ఉంటామో దాన్నే మనము విశ్రాంతి అని చెప్పవచ్చు. We withdraw from our work. మన యొక్క పని నుంచి మనము తొలగిపోయి గమ్మున ఉంటాం. మనం Stop doing what you are doing. మీరు చేసే పనిని మీరు ఆపేసేయాలి. And then you are able to rest. అప్పుడే మీరు విశ్రాంతి అనేది తీసుకోగలుగుతారు. Even the animal, they take rest. జంతువులు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. Then another meaning, it defines rest means lie down to be settled or to be fixed. విశ్రాంతి అనే దానికి మరో ఒక అర్థం కూడా ఉంది. పడుకొని ఉండడము, స్థిరంగా ఎటువంటి కదలిక లేకుండా ఉండడం అనేది కూడా విశ్రాంతియే. No more flux, no more flow, no more shifting around, no movement, just rest. అటు ఇటు కదలకుండా ఎటువంటి ఒడిదుడుకులు ప్రవాహాల్లాగా ఏమి అటువంటి పనులు లేకుండా గమ్మున ఉండడమే ఈ యొక్క విశ్రాంతి అనేది. Our position is in Christ gives us a spiritual rest. దేవునిలో మన యొక్క స్థానం ఎలా ఉందో దానివల్ల మనకి ఆధ్యాత్మికంగా విశ్రాంతి అనేది దొరుకుతుంది. And another meaning of rest means freedom from whatever disturbs us or make us restless. విశ్రాంతికి మరొక అర్థంగా ఏం చెప్పచ్చు అంటే మనల్ని ఇబ్బంది పెట్టి కలవరపెట్టే విషయాలు కానీ, మన మనస్సుని ఆందోళన కలిగించే విషయాలు కానీ ఏమీ లేకుండా వాటి నుండి స్వేచ్ఛగా ఉండడం. We all know that our unconfessed sin or secret sin disturb us until we cleanse that with the blood of Jesus Christ. మనకందరికీ తెలుసు, మనలో ఉన్న రహస్య పాపాలు లేదా మనం ఒప్పుకొని పాపాలు మనల్ని ఎప్పుడు కలవర పెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడతామో అప్పుడే మనకి విశ్రాంతి అనేది లభిస్తుంది. And we need inner healing. మనకి అంతరంగంలో ఆ స్వస్థత అనేది కావాలి. Many people I have seen, young and old, that they are very good outwardly, but because of their unconfessed long waiting sin is not giving them even rest in the night. మనం గమనిస్తుంటాము, ఎంతో మంది వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వారి పైకి చూడడానికి ఎంతో బాగుంటారు కానీ వారు ఒప్పుకొనకుండా ఉన్న ఈ రహస్య పాపములను బట్టి వారు రాత్రి పడుకున్నప్పుడు కూడా వారికి ఎటువంటి సమాధానం లేకుండా ఉంటారు. Another means is from rest means, biblically speaking, from self effort. We cannot please God with our own energy, with our own work, with our own self effort, because we are so weak. మరి యొక్క అర్థంగా చూస్తే మనము మన యొక్క సొంత ప్రయత్నాల ద్వారా, మన యొక్క ఈ మానవ కార్యాల ద్వారా మనము దేవుణ్ణి మనం సంతోషపరచలేము. As the traveler take rest in the shadow, so we take rest in Jesus Christ. ఏ విధంగా అయితే ఒక ప్రయాణికుడు ఒక చెట్టు నీడలో విశ్రమిస్తూ ఉంటాడో అదే విధంగా మనము దేవుని యందు విశ్రమించగలం. It is very hard to define or explain the experience that many of us have, the peace and rest that God gives in our soul. మన యొక్క హృదయాల్లో దేవుడు ఇచ్చిన సమాధానము, శాంతి అనేవి ఉంటాయి. ఈ అనుభవాన్ని మనం వివరించడం అనేది అది చాలా కష్టమైన పని. God is fully satisfied with Christ. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా పూర్తిగా సంతృప్తి పరచబడ్డారు. And so when we take refuge in Christ, we have peace and rest through Jesus Christ. అందువల్ల మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిలో మనము ఆయన యొక్క విశ్రాంతి వరకు వెళ్తామో అప్పుడు మనకి కావాల్సిన సమాధానం అనేది దొరుకుతుంది.
And Romans 5:1 explained that very beautifully. రోమీ పత్రిక 5:1లో ఈ విషయం చాలా చక్కగా చెప్పబడింది. Another meaning of rest that it describes as to be free from whatever overburdens us or over concern us or bog us down. విశ్రాంతికి మరి ఒక అర్థం ఏంటంటే మిమ్మల్ని ఈ భారంతో కృంగతీసేవి లేదా మీ పనిలో బాగా సతమతమైపోయేవి అటువంటివి ఏమీ లేకుండా ఉండగలరు. I've seen people who have a hypertension, heart palpitation, stomach ache, restless night, and they cannot even sleep without taking campus in the night. నేను ఎంతోమందిని గమనించాను, వారికి ఎంతో ఈ రకరకాలైన ఆందోళనలు ఉంటాయి, వారికి ఇటువంటి స్థిమితం లేకుండా ఉంటారు. వాళ్ళు రాత్రి పడుకోవటానికి ఒక కాంపోజ్ టాబ్లెట్స్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది. They are always worry. వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో ఆందోళనలోనే ఉంటూ ఉంటారు. I mean, we all know that, even I know that. ఈ విషయం నాకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. But if I can't sleep, I don't get into the bed. I will not sleep till I overtired. నేను ఎంత కష్టపడి అలసిపోతే తప్పించి నేను ఆ మంచం మీద పడుకొని నిద్రపోను. We must take care of our emotional problem. మన యొక్క భావోద్రేకపరమైన సమస్యల గురించిన వాటి గురించి జాగ్రత్త మనం తీసుకోవాలి. All of us need at least 2 or 3 people with whom they can share the most confidential matter of their heart, and they will never share with anybody those information. ప్రతి ఒక్కరికి కూడా వారి హృదయంలో ఉన్న కొన్ని విషయాలని ఎవరికి చెప్పుకోవాలనే విషయాన్ని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి 2 లేక 3 ఉండాలి. Psalm 46:10 says, "Be still and know that he is God." కీర్తనలో 46:10 చూస్తే నెమ్మదిగా ఉండుము, నేనే దేవుణ్ణని తెలుసుకునుము అని రాయబడి ఉంది. In this modern world, just for 5 minutes, 10 minutes, half an hour, to just be quiet is an impossible task. ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఒక అరగంట ప్రశాంతంగా ఉండడం అనేది అసాధ్యమైన విషయంగా మారిపోయింది. We are busy for nothing. మనం ఎప్పుడు కూడా ఏ పని లేకుండా ఎప్పుడు బిజీగానే ఉంటూ ఉన్నాం. To have God rest simply means to be at peace with God. దేవుని యొక్క విశ్రాంతి ఏంటిదని అర్థం ఏంటంటే దేవునితో మనం సమాధానం కలిగి ఉండడం. Rest means to remain confident and have that confidence and competence in Christ Jesus. విశ్రాంతి అంటే మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండడము, అలాగే మన యొక్క దేవునిలో మనకి తగిన సామర్థ్యము, తగిన సంతృప్తి కలిగి ఉండడం. It is very important to understand that God rest means the inner security, no more fear. దేవునితో మనకి ఆ దేవుని యొక్క విశ్రాంతి ఉండడం అంటే మనకి అంతరంగంలో ఎంతో భద్రత కలిగి ఎటువంటి భయము లేకుండా ఉండటం. Psalm 23:4 says, "Even though I walk through the valley of the shadow of death, I will fear no evil." కీర్తనలు 23:4 చూస్తే గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను ఏ హానికి భయపడను అని వ్రాయబడి ఉంది. When Christ has taken absolute control over our lives and we trust him fully. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మన జీవితాలను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంటారో మనం అప్పుడు ఆయన వెంట పూర్తి విశ్వాసం అనేది ఉంచుతాం. Another problem in Christian life that many people are just jumping from here to there, philosophy, trying to get knowledge, many doctrine, many ideas, many experiences. క్రైస్తవ జీవితాల్లో మరి ఒక సమస్య ఏంటంటే వీరు రకరకాలైన వేదాంతాల గురించి ఇటు అటు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే రకరకాల సిద్ధాంతాలు అనే గాలిలో కొట్టుకుపోబడుతూ ఉంటారు. అలాగే వారు ఏది సరిగ్గా స్థిమితంగా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు.
I was talking to a man not too long back. He has taken 3 times baptism in 3 different churches. నాకు కొద్ది కాలం క్రితం ఒక ఆయన గురించి తెలుసు. ఆయన 3 సంఘాల్లో 3 సార్లు బాప్తిస్మం తీసుకున్నారు. Then I asked him, "Do you trust this book?" నేను ఆయన్ని అడిగాను, "మీరు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు నమ్ముతున్నారా?" అని అడిగాను. And he was totally quiet. ఆయన ఏ సమాధానం లేకుండా గమ్మునున్నారు. Lastly, the biblical rest means a define to lean on. చివరిగా ఈ బైబిల్‌కి సంబంధించిన విశ్రాంతి అంటే దాని అర్థం ఏంటంటే మనము ఆనుకొని ఉండడం లేదా ఆధారపడి ఉండటం. As a child lean on his father or mother, so we lean, we depend totally on God. ఏ విధంగా అయితే ఒక చిన్న బిడ్డ తన తండ్రి మీద తల్లి మీద ఆనుకొని ఆధారపడి ఉంటుందో అదే విధంగా మనం కూడా పూర్తిగా మన యొక్క దేవుని మీద ఆధారపడి ఉంటాము. Now let's look at what this chapter is talking about, the rest. ఇప్పుడు మనం ఈ యొక్క అధ్యాయంలో విశ్రాంతి గురించి ఏం చెప్తున్నారో మనం చూద్దాం. Bible talks about 3 kind of rest. బైబిల్ 3 రకాలైన విశ్రాంతి గురించి మాట్లాడుతుంది. Creation rest, సృష్టి జరిగిన తర్వాత విశ్రాంతి, Canaan rest, కనాను దేశానికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి, and the Calvary rest. కలువరి శిలువలో దొరికిన విశ్రాంతి. And in this chapter, so beautifully it explains. ఈ యొక్క అధ్యాయంలో ఇదంతా ఎంతో చక్కగా వివరించబడింది. See, first look at the creation rest. మొదటిగా మనం సృష్టి తర్వాత వచ్చిన విశ్రాంతి గురించి చూద్దాం. Lord God Almighty and our Lord Jesus Christ created everything in 6 days. సర్వశక్తుడైన దేవుడు మన యేసుక్రీస్తు వారు మొత్తాన్ని లోకం మొత్తాన్ని కూడా 6 రోజుల్లోనే దాన్ని వారు సృష్టించారు. On 7th day, he ceased from all work and he began to rest and relax. 7వ దినమున తన పని అంతటి నుంచి కూడా వారు విశ్రమించి ఎంతో విరామంలో ఉన్నారు. And that is a very good labor law. అది ఈ యొక్క లేబర్ లాస్ లో కూడా ఇది ఒక ముఖ్యమైన అంశం. God always wanted the people to have rest. దేవుడు ఎప్పుడూ కూడా ప్రజలు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్తున్నారు. And Israel's Sabbath rest was based on this fact. ఇశ్రాయేలీయులకి ఇవ్వబడిన ఆ సబ్బతు అనేది కూడా ఈ యొక్క సిద్ధాంతం మీదనే ఆధారపడి ఉంది. Exodus 20:8-11. మనము నిర్గమకాండం 20:8-11 వరకు చూడవచ్చు. And all the countries of the world has applied this a good labor law, so you can work on 26 days in a month and 4 days with full payment. You must have rest. ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని ప్రభుత్వాలు చూస్తూ కూడా మనకి ఈ యొక్క శ్రామికుల వీరి యొక్క చట్టాల్లో ఇది రాయబడి ఉంది. నెలలో 26 రోజులు పనిచేసి 4 రోజులు వేతనం ఇవ్వబడుతూ వారు సెలవు తీసుకోవాలి అని రాయబడింది. After 6 days work, 1 day rest. ప్రతి 6 రోజుల పని తర్వాత 1 రోజు విశ్రాంతి అనేది అవసరం. And God set an example for that. దేవుడే దానికి ఒక మాదిరిగా ఉన్నాడు. He took that rest on 7th day so he can have good time of fellowship with Adam and Eve. ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు ఆదాము హవ్వలతోటి ఆయన మంచి ఫెలోషిప్ అనేది కలిగి ఉన్నాడు. But they missed the whole mark, whole plan of God, and due to sin, they broke that divine fellowship and rest. కానీ వారి పాపం ద్వారా ఈ యొక్క దేవుని యొక్క విశ్రాంతికి సంబంధించిన విషయాలన్నీ కూడా వారు వాటి నుంచి తొలగిపోయి చివరికి ఎటువంటి విశ్రాంతి లేకుండా దేవునితోటి సహవాసం లేకుండా విశ్రాంతి లేకుండా ఉండిపోయారు. Many businessmen work day and night every day. వ్యాపారం చేసేవారు అనేకులు ప్రతి రోజు కూడా పగలు రాత్రి కష్టపడి పని చేస్తూ ఉంటారు. And I know for sure, as I have observed in my ministry for many years, that some of the pastors are overworked.
అలాగే నేను నా పరిచర్యలో నేను ఎంతో మందిని గమనించాను. పాస్టర్లు ఎంతగానో ఎక్కువగా శ్రమ పడుతూ పనిచేస్తూ ఉంటారు. And many times they will not delegate to the young people or to other leaders. They will control the whole thing, which is not a good leadership. వారు అనేక మార్లు నేను గమనించింది ఏంటంటే తమ యొక్క పనిని యవనస్తులకి లేదా మిగిలిన ఆ, వేరే పెద్దలకి వారికి అప్పగించకుండా అందరూ వారి పనంతా కూడా వారి దగ్గరే వారి చేతిలోనే ఉంచుకొని చాలా కష్టపడుతూ ఉంటారు. Moses was that kind of man till his father-in-law scolded him and gave him a wonderful suggestion. తన మామగారు దాన్ని మందలించి ఒక మంచి సలహా ఇచ్చేంత వరకు మోషే కూడా అదే విధంగా ఉన్నాడు. And so we see God's Sabbath rest was broken by sin. దేవుని యొక్క ఈ సబ్బాతు యొక్క విశ్రాంతి అనేది పాపం ద్వారా అది ఆగిపోయినట్లుగా లేదా అది నాశనమైనట్లుగా మనం గమనిస్తాం. They even lost the meaning of it and God's original plan of it. ఈ విశ్రాంతి యొక్క అర్థాన్ని కానీ దేవుని యొక్క ప్రణాళికని దీని విషయం ఉన్నది కానీ వారు తెలుసుకోకుండా ఉండిపోయారు. Jews made the dreadful burden of this Sabbath. వారు ఈ యొక్క సబ్బాతుని అది ఎంతో భయంకరమైన బరువుగా భారంగా దాన్ని పాటించారు. So sad it is. అది ఎంతో దుఃఖపడవలసిన విషయం. Man lost all the physical, mental, emotional, and spiritual peace and rest because of sin. ఈ పాపం వలన మానవుడు తన యొక్క భౌతిక అలాగే మానసిక భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక ఈ ప్రశాంతతని, శాంతిని, సమాధానాన్ని అలాగే విశ్రాంతిని కూడా కోల్పోయాడు. Even the rest become a legalistic action. ఈ విశ్రాంతి అనేది కూడా అది ఒక చట్టం ప్రకారము అనుసరించవలసిన విషయంగా మారిపోయింది. Jesus confronted that. యేసుక్రీస్తు వారు ఈ విషయాల్ని ఎదిరించారు. He said, if your child or animal fall in the water, will you not save and pick it up on Sabbath day? ఆయన చెప్పారు, మీ యొక్క చిన్న బిడ్డో లేకుంటే మీ యొక్క జంతువు ఏదైనా తప్పిపోయే నీళ్లలో పడిపోతే సబ్బాతు దినాన మీరు వెళ్ళి దాన్ని రక్షించరా అని అడిగారు. So these legalistic Jews took the meaning and the purpose of God to the other extreme for their personal authority and profit. కాబట్టి ఈ యొక్క యూతుల్లో కొందరు ఈ చట్టపరమైన ఈ అప్లికేషన్ దాని గురించి ఎక్కువగా ఆలోచించి దాని యొక్క అర్థం కూడా తెలియని విధంగా దాన్ని ఎంతో దూరం తీసుకువెళ్ళారు. So God's creation rest failed. కాబట్టి దేవుని యొక్క ఈ సృష్టి తర్వాత ఈ విరామము విశ్రాంతి అనేది ఆ విధంగా పోయింది. Then we talk about the Canaan rest. తర్వాత మనం కనాను విశ్రాంతి గురించి మాట్లాడదాం. God told the people of Israel, when they will come to Canaan, in the land of milk and honey flowing, you will have rest. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పారు, మీరు కనాను దేశంలోకి ఈ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు విశ్రాంతి లభిస్తుంది అని చెప్పారు. And that is we read in verse 6 to 8. అది మనం 6 నుంచి 8 వచనాల్లో చదవచ్చు. And Joshua led them to Canaan. యెహోషువ వారిని కనాను దేశానికి నడిపించాడు. But even in Canaan, after 400 long years of bondage, they had no rest. 400 సంవత్సరాలు ఈ దాస్యంలో బ్రతికి వచ్చినప్పటికీ కూడా కనానులో కూడా వారికి ఈ విశ్రాంతి అనేది దొరకలేదు. God promised them that rest when they will come to Canaan. వారు కనాను దేశానికి వచ్చినప్పుడు మీకు విశ్రాంతి ఉంటుందని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. They fought many battles, they made many mistakes because of their disbelief and disobedience. వారి యొక్క అపనమ్మిక వలన అలాగే అవిధేయత వలన ఎన్నో పోరాటాలు పోరాడారు, అలాగే ఎన్నో సమస్యలు గుండా వెళ్ళారు. They slowly settled in Canaan. వారు నెమ్మదిగా కనాన్లో స్థిరపడ్డారు. And then they demanded king, and David came to the picture. అప్పుడు వారు మాకు ఒక రాజు కావాలన్నారు. ఆ విధంగా దావీదు రాజు మనకు కనిపించాడు.
But even David could not give them rest. కానీ దావీదు రాజు కూడా వారికి విశ్రాంతిని ఇవ్వలేకపోయాడు. But he was like a prophet man, God's man. కానీ ఆయన ఒక దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. So God gave him a Psalm 95 about the subject called messianic and millennial rest. కీర్తనలో 95లో చెప్పబడినట్లుగా ఈ మెస్సయాకు సంబంధించిన అలాగే ఈ యొక్క 1000 సంవత్సరాల పాలనకు సంబంధించిన విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడాడు. That will come for the people of God then and even now. ఇది దేవుని ప్రజలకి అప్పుడు ఇప్పుడు కూడా అది లభిస్తుంది. So Calvary rest is creation rest is very different than the messianic rest. సృష్టి తర్వాత వచ్చిన ఆ విశ్రాంతి అనేది ఈ మెస్సయాకు సంబంధించిన విశ్రాంతికి దీనికి ఎంతో తేడా ఉంది. And Canaan rest is no matching for the messianic and millennial rest. ఈ మెస్సయా ఇచ్చే లేదా ఈ 1000 సంవత్సరాల పాలనలో వచ్చే ఈ విశ్రాంతికి కనాను దేశంలో వచ్చే విశ్రాంతికి ఎంతో వ్యత్యాసం ఉంది. God gave some peace and some kind of easy time during the King Solomon. సొలొమోను రాజు కాలంలో దేవుడు వారికి కొంత సమాధానము కొంత శాంతిని అనుగ్రహించాడు. So he could build the temple which was originated from the heart of David. దావీదు హృదయం నుంచి మొదలైన ఆలోచన ప్రకారము సొలొమోను ఆ యొక్క దేవునికి మందిరాన్ని కట్టగలిగాడు. Though he was a very wise man, Solomon was very wise man, he made some greatest mistake that we should be careful. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా కొన్ని చాలా గొప్ప పొరపాట్లు చేశాడు. మనం వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. His social policy was not right. ఆయన యొక్క సామాజిక పద్ధతులు సరిగా లేవు. His intermarriage policy with many women was not right. ఆయన అన్య స్త్రీలతో అనేక మందిని వివాహం చేసుకునే విషయంలో ఆయన యొక్క విధానాలు బాగులేవు. His unwise political policy were not right. ఆయన యొక్క ఆలోచన లేని ఈ రాజకీయ విధానాలు కూడా సరిగా లేవు. And he compromised with many ungodly religious policy that was contrary to God's word, and that was wrong. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఎన్నో రాజీ పడే ఈ మతపరమైన విధానాలు కూడా సరిగా లేవు. అది చాలా పొరపాటు జరిగింది అక్కడ. So degradation came into the land of Canaan in the midst of the people of Israel, and finally again they went back to bondage. కాబట్టి కనాను దేశంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ఆ యొక్క దేవుని విషయంలో వారు తప్పిపోవడం, వెనక్కి వెళ్ళటం లేదా పడిపోవడం అనేది జరిగింది. వారు తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోయారు. They were taken back to Babylon by Nebuchadnezzar and had no rest for many years. నెబుకద్నెజరు వారిని తిరిగి బబులోనికి చెరలోకి తీసుకువెళ్ళాడు. ఎంతో కాలం వారికి ఈ విశ్రాంతి అనేది లేకుండా పోయింది. History of Israel went back from bad to worse. ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం చూస్తే అది బాగోలేని పరిస్థితి నుంచి ఇంకా అధ్వానమైన పరిస్థితికి మారిపోయింది. Kingdom divided. రాజ్యము రెండుగా విడిపోయింది. They forsook God. దేవుని విడిచిపెట్టేశారు. They started idol worship. విగ్రహారాధన మొదలెట్టారు. And spiritual apostasy was very much visible. ఆధ్యాత్మిక మత భ్రష్టత్వం అనేది ఎంతగానో పెరిగిపోయింది. Wrath of God came and the Canaan rest was finished. దేవుని ఉగ్రత అనేది వారి మీదకి వచ్చింది. ఆ కనాను యొక్క విశ్రాంతి అనేది లేకుండా పోయింది. Finally comes Calvary rest. చివరిగా కలువరి విశ్రాంతి అనేది మనకి వచ్చింది. Dear friends, the day Adam fell. ప్రియ స్నేహితులారా, ఏ రోజైతే ఆదాము పడిపోయాడో God saw the deterioration of his own creative person, Adam and Eve, disintegrated in sin and death. దేవుడు ఈ విధంగా గమనించాడు. ఈ యొక్క పాపం వల్ల తన యొక్క ఆదాము హవ్వలు ఎంతగానో వారు ఆధ్యాత్మికంగా క్షీణించిపోయి
ఆ ఈ మానవ జాతి కూడా క్షీణించిపోయినట్లుగా గమనించాడు. Even God had no rest in his own heart. ఆ తన తన హృదయంలో దేవునికి కూడా ఈ శాంతి అనేది లేకుండా పోయింది. In Genesis chapter 6, before Noah's flood, God was even regretted. Why did he make the people in his own image? ఆదికాండము 6వ అధ్యాయంలో చూసినట్లు మనము ఈ యొక్క గొప్ప ప్రళయం వచ్చినప్పుడు దేవుడు కూడా ఎంతగానో సంతాపపడ్డాడు, ఎందుకని ఈ మనుషుల్ని నేను సృష్టించాను అని. But we praise God from verse 9 and 10, where the author speaks about the Calvary rest. కలువరి యొక్క విశ్రాంతి గురించి మనకి 9-10 వచనాల్లో వ్రాయబడింది. దాన్ని బట్టి మనము దేవునికి ఎంతో వందనాలు చెల్లించాలి. And that promise still stands both for Israel and for the whole world. ఆ యొక్క వాగ్దానము ఇశ్రాయేలీయులకి అలాగే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి విశ్వాసులకి ఇది ఇంకా నిలిచే ఉంది. God was restless the day Adam sinned. ఏ రోజైతే ఆదాము పాపం చేశాడో దేవుడు ఆయన యొక్క మనసులో విశ్రాంతిని కోల్పోయాడు. Believers like you and I need to understand the severity of this. విశ్వాసులుగా మీరు నేను ఈ యొక్క పాపము యొక్క తీవ్రత ఏంటో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. God wanted to kill Satan and his deceptive power till he take rest. దేవుడు తన ఈ సాతాన్ని అతని యొక్క మోసపూరితమైన శక్తుల్ని వాటిని నాశనం చేయాలి అని అనుకున్నాడు. అప్పటి వరకు ఆయనకి విశ్రాంతి లేదు. Man sold out to Satan. దేవుడు మనుషుడు సాతానికి అమ్ముడిపోయాడు. From the sphere of eternal life, man went into eternal destruction, death and unrest. నిత్య జీవంలో నుంచి ఆ మానవుడు ఈ నిత్య నాశనం వైపు ఇది విశ్రాంతి లేని అటువంటి పరిస్థితి వైపు తను తొలగిపోయాడు. That is bad news. అది మనకి ఎంతో దుర్వార్త. But the good news is the day Jesus died. కానీ సువార్త ఏమిటంటే ఏ రోజైతే యేసుక్రీస్తు చనిపోయారో ఆ రోజు సువార్త మొదలైంది. He looked at the every pages of the Bible. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క పేజీలో మీరు గమనిస్తే He looked at every commandment, every law which was fulfilled. ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞ, ప్రతి ఒక్క ఈ ధర్మశాస్త్రంలో విషయాలు అన్నీ కూడా ఆ రోజున ఇవి పరిపూర్ణం చేయబడినాయి. And from the cross, he declared to the entire universe and entire world, it is finished. ఆ యొక్క శిలువ నుండి యేసుక్రీస్తు వారు పూర్తి ప్రపంచం మొత్తానికి అలాగే ఈ యొక్క మానవ జాతి అందరికీ కూడా ఇది సమాప్తమైనది అని చెప్పి ఆయన ప్రకటించారు. I have done it. నేను దీన్ని పూర్తి చేశాను అని చెప్పారు. He looked at the Father and said, Father, what work you have given me, I have completed. It is finished. ఆయన దేవుని వైపు చూచి, దేవా మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క కార్యాన్ని నేను పూర్తిగా దాన్ని సంపూర్తిగా దాన్ని ముగించాను అని చెప్పాడు. And we and our life and our sin and all our ugliness rest on the finished work of Jesus. మనము మన జీవితంలో ఉన్న పాపము, మన జీవితం పాపం యొక్క ఆ దుష్టత్వము ఇవన్నీ కూడా ఆ యొక్క కలువరి శిలువ యొక్క ఆ విశ్రాంతిలో అవన్నీ కూడా కప్పివేయబడ్డాయి. So we don't keep the Old Testament Sabbath. కాబట్టి మనము ఈ పాత నిబంధన సంబంధించిన సబ్బాతుని మనం ఇప్పుడు దాన్ని పాటించట్లేదు. Because our rest is not depend on a day, but on the person of Jesus Christ. మన యొక్క విశ్రాంతి అనేది ఒక దినం మీద ఆధారపడలేదు, కానీ యేసుక్రీస్తు వారి మీదనే అది ఆధారపడి ఉంది. Jesus said, come to me and I will give you rest, and no one can give that kind of rest. యేసుక్రీస్తు వారు చెప్పారు, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, ఇటువంటి విశ్రాంతి మీకు ఎవరు కూడా ఇవ్వలేరని చెప్తున్నాడు. That is why believer can still rejoice in suffering, in pain and problem and every critical situation. అందుకని ఒక విశ్వాసి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్, పరిస్థితులు వచ్చినా కూడా ఎప్పుడు కూడా తను ఆనందంగా ఉండగలడు. Because of the Calvary rest
positionally we are right with God through Jesus Christ. ఈ కలువరి ఈ విశ్రాంతి వలన మనము దేవుని యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితోటి సమాధానపరచబడ్డాము. And our salvation is based upon the finished work of Jesus Christ. యేసుక్రీస్తు వారు ముగించిన ఆ యొక్క కార్యాన్ని బట్టి దాని మీదనే మన యొక్క రక్షణ అనేది ఆధారపడి ఉంది. As far as our standing is concerned, we are accepted in the beloved. మన యొక్క పరిస్థితిని చూస్తే మనము ఆ దేవుని చేత అంగీకరించబడి ఉన్నాము. But many times our own spiritual state does not correspond that. కానీ అనేక మార్లు చూస్తే మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి దానితో సంబంధించి ఉండదు. And especially when we yield ourselves to the temptation and sinful desires, we lose that freedom of rest. మనం ఎప్పుడైతే మనం ఈ శోధనలకి ఇలాగే ఈ దుష్టపు ఆలోచనలకి మనము వాటికి ఓడిపోతాము, వాటికి లొంగిపోతాము, అటువంటప్పుడు మనకి ఈ యొక్క విశ్రాంతి అనేది లభించదు. So Paul says, do not go back to that bondage again in Galatians chapter 5 verse 1. గలతీ పత్రిక 5:1 పౌలు చెప్తున్నారు, మీరు తిరిగి అటువంటి దాస్యంలోకి వెళ్ళవద్దు అని. Christ entered into the most holy place, into the very presence of God, and paid the penalty of our sin and reconciled us to God. యేసుక్రీస్తు వారు ఆ పరిశుద్ధమైన ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మన యొక్క పాపమునకి కావలసిన పరిహారాన్ని చెల్లించి మనల్ని దేవునితోటి సమాధానపరిచాడు. Today I was thinking, no God has ever risen from the dead. Brother, no God has ever have ever risen from the dead. ఈ చనిపోయిన వారితోటి ఏ దేవునికి కూడా సరైన ఈ సంబంధం అనేది ఉండదు. And no God is the founder of a religion except Christianity, because Christianity is not a religion. అలాగే ఏ దేవుడు కూడా ఒక మతాన్ని స్థాపించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మన క్రైస్తవత్వం కూడా ఇది ఒక మతం కాదు, కానీ ఇది ఒక జీవన విధానం. No priest have ever sat in the most holy place. ఏ యొక్క యాజకుడు కూడా ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో నిలవబడలేదు. We will learn more about that, because there was no sofa, no easy chair in the presence of the most holy God. మనము ఈ పరిశుద్ధ దేవుని సమక్షంలో ఎటువంటి సోఫాలు ఈజీ చైర్ లాంటివి ఉండవు. మనం ఈ విషయాలు ఇంకా ఎక్కువగా తెలుసుకుందాం. But Jesus went up, paid the penalty, and sat down because of the complete work of salvation for all. యేసుక్రీస్తు వారు దేవుని వద్దకు వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళి అక్కడ ఆయన కుడిపాసన కూర్చున్నారు. మన యొక్క పాపాలకి అన్నిటికీ ఆయన తగిన పరిహారం చెల్లించి మనం దేవునితోటి సమాధానపరిచారు. So God is not talking about the creation rest nor the Canaan rest, but God is talking another rest which is available for us. దేవుడు సృష్టి జరిగిన తర్వాత ఆ విశ్రాంతి గురించి మాట్లాడటం లేదు, కనాను యొక్క విశ్రాంతి గురించి మాట్లాడలేదు, కానీ మరి యొక్క విశ్రాంతి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. I like the chapter 3 verse 12. నేను 3వ అధ్యాయం 12వ వచనం నాకు చాలా ఇష్టమైంది. They say, brothers, make sure that none of you have an unbelieving heart. ఇందులో రాయబడి ఉంది, సహోదరులారా మీలో ఎవరు కూడా అపనమ్మకం ఉన్న ఆ హృదయం లేకుండా చూచుకోండి అని. And make sure that none of us has a hardening of heart. అలాగే మనలో ఎవరికి కూడా కఠినమైన హృదయం లేకుండా చూసుకోవాలని కూడా రాయబడింది. In verse 9 to 13 he says, therefore make every effort to enter that rest. ఈ 9 నుంచి 13వ వచనంలో చూస్తే ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి మీరు అన్ని సర్వ ప్రయత్నాలు కూడా చేయాలని ఉంది. I was trying to see what that means. దాని అర్థము ఏమిటి అనేది నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. And God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. Look at this man. ఈయన్ని చూడండి ఇక్కడ. He is a weightlifter. ఈయన వెయిట్ లిఫ్ట్ చేసే మనిషి.
and he brings the weight to this point. ఆయన ఆ నేల మీద ఉన్న ఆ మొత్తం బరువుని ఈ పైకి ఇంతవరకు ఎత్తాడు. He take a moment of breath ఒకసారి కొంచెం గాలి పీల్చుకున్నాడు. and again bring to focus all his energy. అలాగే ఒక్క నిమిషం గాలి పీల్చుకొని తన యొక్క శక్తిని అంతా కూడగట్టుకొని తిరిగి దాన్ని పైకెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. In this position, he has to make every effort to lift that weight up. ఇప్పుడు అతను ఉన్న ఈ పొజిషన్ లో ఆ యొక్క బరువుని పూర్తిగా పైకెత్తడానికి తను అన్ని రకాలుగా కూడా తను ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. And that is what the word of God says. దేవుని వాక్యము ఈ విషయాన్ని మనకు చెప్తుంది. God knows our limitations, మన యొక్క పరిస్థితులు దేవునికి తెలుసు. but whatever strength we have, మనకు ఎటువంటి శక్తి ఉందో అదే శక్తితోటి, whatever the desire we have, మనకి ఎటువంటి ఆశ ఉందో ఆ ఆశతోటి, whatever way we may determine to follow Christ, మనం ఏ విధంగా దేవుణ్ణి అనుసరించాలని నిర్ణయించుకుంటామో ఆ విషయంలో make every effort మన ప్రతి ప్రయత్నం కూడా చేయాలి. to make sure to read the Bible and obey the Bible. వాక్యాన్ని చదవడానికి, వాక్యానికి మనం విధేయత చూపించడానికి మనం ఆ ప్రయత్నాలు చేయాలి. Even if you fail, get up again, read. ఒకవేళ మీరు పడిపోయినప్పటికీ కూడా తిరిగి లేచి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. Again obey. తిరిగి దేవునికి విధేయత చూపించాలి. And pray that God will give you grace. దేవుడు మనకి తన కృపను అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. We need to have a personal faith on redemptive work of Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఆ విమోచన కార్యంలో మనకి వ్యక్తిగతంగా నమ్మకం అనేది ఉండాలి. And verse 12 says, the word of God is sharper than the two-edged sword. 12వ వచనంలో రాయబడి ఉంది, దేవుని యొక్క వాక్యము రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడి అయినది అని. It will clean and cut down all the rubbish, all the chaff from our lives. అది మన యొక్క హృదయాల్లోకి తీసుకుని పోయి మూలుకలతో సహా మొత్తాన్ని అది ఖండించేదిగా ఉంటుంది. It works both ways. It's sharp both ways. It cleans both ways. అది రెండు వైపులా పదునైనది కాబట్టి రెండు రకాలుగా రెండు వైపులుగా కూడా అది పనిచేస్తూ ఉంది. Whether a man is preaching or man is listening, ఒక వ్యక్తి బోధిస్తున్నప్పటికీ లేదా వింటున్నప్పటికీ కూడా God knows our intentions. మన యొక్క ఉద్దేశాలు దేవునికి తెలుసు. And God wants us that one day we all have to give an account to God. ఒక దినాన మనం అందరం కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలనే విషయం దేవునికి తెలుసు. But the word of God is like a balm or a medicine of Gilead. It brings comfort, it brings solace and rest into our soul. వాక్యం అనేది మనకి ఒక మందు లాంటిది లేదా మెడిసిన్ లాంటిది. అది మన హృదయాల్లోకి ఎంతో ఓదార్పుని ఆదరణని కలిగిస్తుంది. Let's look at one small example between a hawk and the eagle. మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. ఇక్కడ డేగ ఉంది, మరొక పక్క పక్షిరాజు ఉంది. If you don't know what is the difference between these two, then please read Job 39:26-29. ఈ రెండింటికి మీకు వ్యత్యాసం తెలియకపోతే యోబు గ్రంథము 39వ అధ్యాయము 26 నుంచి 39 వచనాల వరకు చదవండి. This hawk will chase the eagle. ఈ యొక్క ఈ డేగ ఈ పక్షిరాజుని వెంటాడుతుంది. And the eagle does not chase back. కానీ ఈ పక్షిరాజు తిరిగి వెనుదిరిగి ఈ డేగని వెంటాడదు. No counter attack. అంటే తిరిగి అది వెనక్కి దాడి చేయదు. Only eagle will go circle, small circle to big circle to big circle to higher circle. ఈ యొక్క పక్షిరాజు అలాగా గుండ్రంగా ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. This eagle will go very high. ఈ పక్షిరాజు ఎంతో ఎత్తు వెళ్ళిపోతుంది ఆకాశంలో. And you will see when he spreads his wing, he is totally resting in the air. ఆ పైకి వెళ్ళిపోయి తన రెక్కలు చాపినప్పుడు ఆ గాలిలో అది పూర్తిగా విశ్రమిస్తూ ఉంటుంది. Hawk will fall down. కానీ ఈ యొక్క డేగ మాత్రం అక్కడి నుంచి పడిపోతుంది.
You know, same way when people criticize you or don't like you, don't worry. అలాగే ఎప్పుడైతే మిమ్మల్ని వేరే వారు విమర్శిస్తూ ఉంటారో, మిమ్మల్ని ఇష్టపడరో, అప్పుడు మీరు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. Like eagle, you rest in Christ. పక్షిరాజు వలె మీరు కూడా క్రీస్తులో విశ్రమించవచ్చు. And Jesus is our resting place. యేసుక్రీస్తు వారే మనము విశ్రాంతి తీసుకోవాలని తగిన ఒక స్థలం అయి ఉన్నారు. I'll give you few points before I stop. నేను ముగించే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. God's rest after creation proves there is a spiritual rest. ఈ సృష్టి తర్వాత దేవుని యొక్క విశ్రాంతి అనేది మనకి ఆధ్యాత్మిక విశ్రాంతి అనేది ఉంది అనే విషయాన్ని రుజువు చేస్తుంది. That is verse 4. అది 4వ వచనంలో. Then God promise of Canaan rest proves that there is a spiritual rest, verse 5 and 6. కనాను విశ్రాంతి గురించి దేవుడు ఇచ్చిన వాగ్దానము మనకి ఆధ్యాత్మికంగా విశ్రాంతి అనేది ఉందనే విషయాన్ని రుజువు చేస్తుంది. And Psalm 95:11 speaks about that. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 11వ వచనము ఈ విషయాన్ని చెప్తుంది. Then God promised a new day to David, that there is a spiritual rest for people of God. అలాగే దేవుడు దావీదుకి ఒక నూతన దినము గురించి వాగ్దానం చేశాడు. సో అది కూడా మనకి ఈ విశ్రాంతి ఆధ్యాత్మికంగా విశ్రాంతి అనేది ఉంటుందని తెలియజేస్తుంది. That is verse 7 and again Psalm 95:7 and 8. అది ఇక్కడ 7వ వచనంలో, అలాగే కీర్తనలు 95:7 నుంచి 8 వరకు ఉంటుంది. God promised another day to Joshua, prove there is a spiritual rest. దేవుడు యెహోషువకి మరి ఒక దినము అని ఇచ్చిన వాగ్దానం కూడా మనకి ఆధ్యాత్మికంగా విశ్రాంతి అనేది ఉంటుందనే విషయాన్ని రుజువుపరుస్తుంది. That is from verse 8. అది 8వ వచనంలో ఉంటుంది. And Joshua 21-22 chapters. అలాగే యెహోషువ 21వ అధ్యాయం 44 నుంచి 44లో 22:4లో ఉంటుంది. And the rest of Jesus Christ, the rest of Christ from all his work proves that there is a spiritual rest. అలాగే యేసుక్రీస్తు వారు తను చేసిన కార్యాలను ముగించిన తర్వాత ఆయనకి ఉన్న ఆ విశ్రాంతి అనేది కూడా మనకి ఆధ్యాత్మికమైన విశ్రాంతి ఉందన్న విషయాన్ని రుజువు చేస్తుంది. Verse 9 very exclusively says there is a rest for God's people. 9వ వచనము చాలా స్పష్టంగా చెప్తుంది దేవుని ప్రజలకి విశ్రాంతి అనేది ఉంటుంది అని. That gives us strength, inner strength, no matter what outwardly we are facing right now. బాహాటంగా లేదా బాహ్యంగా మనము ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మన అంతరంగంలో దీనివల్ల మనకి ఎంతో బలం అనేది ఉంటుంది. I love Micah chapter 2 verse 10 where it says, "Get up, go away, for this is not your resting place, because it is defiled, it is ruined beyond all remedy." మీకా 2వ అధ్యాయం 10వ వచనం యొక్క ఈ వాక్యం నాకు చాలా ఇష్టము. అక్కడ ఏమని రాయబడిందంటే, లెమ్ము, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అలాగే ఇది నీ యొక్క విశ్రాంతి స్థలం కాదు, ఎందుకంటే ఇది అపవిత్రపరచబడింది, ఇది నాశనం చేయబడింది, దీన్ని తిరిగి బాగు చేయడం సాధ్యం కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చెప్తున్నాడు. Let's look at the land which is made for us by the Lord Jesus. మన కొరకు సిద్ధపరచబడిన ఆ యొక్క గొర్రె పిల్లల గురించి మనము దాని వైపు చూద్దాం. Look at the cross. సిలువ వైపు చూద్దాం. It says God is at peace because of the sacrifice of Christ on Calvary. కల్వరిలో యేసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క త్యాగాన్ని బట్టి దేవుడు తను సమాధాన పడ్డాడు అని రాయబడి ఉంది. Ephesians chapter 2 verse 14 to 16. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో Christ is the place of our eternal rest. యేసుక్రీస్తు వారు మన యొక్క నిత్య విశ్రాంతికి ఆయనలోనే మనకి ఉంది. So what we learn, dear brothers and sisters? ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏ విషయాలు నేర్చుకున్నాము? God provides his people the rest of his presence. దేవుడు తన ప్రజలకి తన యొక్క సన్నిధి యొక్క విశ్రాంతిని ఇస్తాడు. Faith in God promised through Christ is necessary to obtain God's rest.
దేవుని యొక్క విశ్రాంతిని పొందడానికి దేవుని యొక్క ఆ వాగ్దానం క్రీస్తు వారి ద్వారా మనం ఆ వాగ్దానంలో మనం విశ్వాసం ఉంచాలి. God's word can help us understand the barriers to God's work in our lives. దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాల్లో ఉన్న ఆ అడ్డంకులు వీటి విషయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలము. So, what action should we take? మనము ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? Examine ourselves to be certain that we are not failing to follow God's promise. దేవుని యొక్క వాగ్దానాల్ని అనుసరించడంలో మనం విఫలం కాకుండా ఉండేలాగా మనము మనల్ని మనం పరీక్షించుకోవాలి. Let us not be afraid to confess our sin to Jesus Christ. యేసుక్రీస్తు వారి వద్ద మన పాపములు ఒప్పుకోవడానికి మనం భయపడక్కర్లేదు. Tell him all the weaknesses and failures that you are experiencing. మనం అనుభవిస్తున్న మన యొక్క బలహీనతలు, మనం ఏ విధంగా పడిపోతున్న ఈ విషయాలన్నీ కూడా దేవునికి మనం చెప్పుకోవచ్చు. And let us be conscious of Christ's presence in our lives. మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిని గురించి మనము జాగ్రత్తగా గమనించుకుందాం. If we think little further tonight, ఈ రోజు రాత్రి మీరు ఇంకా దీని గురించి కొంచెం ఆలోచించాలంటే, describe the rest that remains for you. Think tonight when you go to bed. ఈ రోజు రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించినప్పుడు మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మీకు విశ్రాంతి మీకు కలిగిన విశ్రాంతి ఎటువంటిదో ఒకసారి వివరించి చూసుకోండి. As this warning has come to us, how does it affect our life and experience of salvation? మన జీవితంలో ఈ యొక్క రక్షణ యొక్క అనుభవం అనేది ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనకు హెచ్చరికగా తీసుకోవాలి. What benefit do you receive by entering in and experiencing God's rest through Christ? What benefit it will give us? క్రీస్తు వారి ద్వారా దేవుని యొక్క విశ్రాంతిలోకి మనము ప్రవేశించడం వల్ల మనకి కలిగే ఉపయోగం ఏమిటి అనేది ఆలోచించండి. When a believer or an effective Christian worker suddenly disobey and disbelieve and falling in sin, what counsel, what help spiritual help we can give him to restore? It's a very good question. ఒక విశ్వాసి లేదా ఒక క్రైస్తవుడు తన యొక్క పరిచర్యలో తను దేవునికి విధేయత చూపించకుండా దేవుని మీద అపనమ్మకంతోటి తను వెనుకబడినప్పుడు లేదా పడిపోయినప్పుడు అతనికి మీరు ఏ విధంగా మీరు సలహా ఇవ్వగలరు, తిరిగి అతన్ని పునరుద్ధరించగలరు అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించండి. All should be ready to help one another. మనం అందరం lift them up. మనం అందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వారిని మనం లేవనెత్తే వారిగా ఉండాలి. And God's word calling us for that eternal rest. దేవుని యొక్క వాక్యము మనకి ఆ నిత్యమైన విశ్రాంతికి కొరకు మనల్ని పిలుస్తుంది. May the Lord bless you as you read and study further. I try to give as best as possible for me. మీరు ఇంకా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను నాకు సాధ్యమైనంత వరకు ఈ విషయాలు ధ్యానించి మీకు వివరించాను. Let's pray. ప్రార్థన చేసుకుంటాం. Heavenly Father, we thank you so much for your word, because your word is a word of encouragement and not a discouragement. Lord Jesus, we thank you that you talk to us, you walk with us, you have given your Holy Spirit, your Holy Scripture. You have given us brothers and sisters in Christ Jesus, that we can share, we can encourage, we can be encouraged by each other. Lord, we thank you through that. We understand and experience that your hands are not shortened that cannot bless. Lord, tonight we give you all glory and praise and gratitude of our hearts. Thank you for your love. Thank you for your word. Thank you for the promise of eternal rest through our Lord Jesus. In his name, we surrender ourselves, and I surrender and pray for all these dear brothers and sisters
from Emmanuel House of Worship. In Jesus' name we pray. Amen. Now the grace of our Lord Jesus Christ and the love of the Father and the sweet communion of the Holy Spirit may rest upon everyone who are every Wednesday studying your word. Lord, thank you. Amen. Praise the Lord. Thank you so much.